నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటకు తీస్తే జరిగే అరెస్టులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు కూడా జరిపోవు అని చెప్పి ఎప్పటి నుంచోగా న్యూస్ అయితే మనం వింటూనే ఉన్నాం. అదే ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ తాజాగా ఇటు రాజ్ కసిరెడ్డి కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు, వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసి ఒకే జైల్లో ఒకే బ్యారక్లో ఉంచారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అరెస్టులు కావాల్సిన వాళ్ళ సంఖ్య ఒకసారి తెలుసుకొని మరి నిజంగానే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కొత్త జైలు కట్టించాల్సిన అవసరం ఉంటుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ ఒక ముగ్గురు అరెస్ట్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వల్లభనేని వంశీ, అలాగే రాజ్ కసిరెడ్డి. వాళ్ళ ముగ్గురిని ఒకే జైల్లో ఒకే బ్యారెక్లో ఉంచారు. నెంబర్లు కూడా వీళ్ళిద్దరికి పక్కన ఉన్నాయి అని చెప్పి మొత్తం ట్రెండ్ అవుతుంది, అది ట్రోల్ అవుతుంది బాగా. ఇక గతం నుంచి మనం చాలా కూడా విన్నాం, చూసాం. చాలామంది ఇప్పుడు ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాకపోతే అందరూ ముందస్తు బెయిల్స్ మీద బయట ఉంటున్నటువంటి పరిస్థితి. అసలు అదే ముందస్తు బెయిల్స్ వాళ్ళకి రాకపోతే వాళ్ళపైన వస్తున్న ఆరోపణలకు కానీ అరెస్టులు కానీ జరిగితే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జైలు సరిపోవంటారా? అరెస్టులు కావాల్సిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారంటారు? అంటే ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అందరూ ఐఏఎస్ల దగ్గర నుంచి ఐపీఎస్ల వరకు కూడా మనం చూస్తే అందరూ అంటే ఒక ప్రెషర్ అవ్వచ్చు. ఒకవేళ చెప్పింటే అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళు చెప్తే, ఒక మినిస్టర్స్ కానీ వాళ్ళు కానీ చెప్పినప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చేయకపోతే మాకు ట్రాన్స్ఫర్స్ ఏదో ఒకటి వాళ్ళ మూలాన ఇబ్బంది ఎందుకని చేశారా, లేకుంటే వాళ్ళు ఏమైనా మనీలకి మా డబ్బుకి ప్రలోభపడ్డారా, ప్రమోషన్స్కి ప్రలోభపడ్డారా, దేనికోసం ప్రలోభపడ్డారో తెలియదు. కానీ కొంతమంది అయితే ఇరుక్కుపోయిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు ఆ రకంగా చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చిండేది. జనరల్గా అయితే ఆయన చాలా వరకు మంచిగా అంటే గతంలో ఆయన బాగానే ఉండేవాళ్ళని, ఇప్పుడే ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఆయనలో ఒక చేంజ్ రావటం, ఆయన వన్ సైడ్ ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా వెళ్ళిపోయి ఇష్టానుసారం చేయటం అనేది కరెక్ట్ కాదనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట. ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు ఆయన పిటిషన్కి కోర్టులో అడుగుతున్నట్టున్నారు. నా మంచం కావాలి, ఇంటి ఫుడ్ కావాలి, వాటర్ ఇంటి నుంచి రావాలి, ఇవన్నీ అడుగుతున్నారు. నిన్నేం వద్దన్నారు అన్నట్టు తెలిసింది మేడం. అంటే రాజ్ కసిరెడ్డి అడిగారు నడువు నొప్పి ఉంది అని చెప్పి, ఇతనేం వద్దన్నారు, ఒక సంధ్యావందనానికి మాత్రం కొన్ని వస్తువులు ఇవ్వమని చెప్పారని తెలిసింది. మరి లేదు, మళ్ళీ ఆయన కోర్టుకి ఆశ్రమిస్తున్నారు అనేది మళ్ళీ అంటున్నారు. అంటే మంచానికి ఒక టైంలో బాబు గారికి ఏ రకంగా ఇబ్బంది, ఆయన ఒక సీఎం 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసిన వ్యక్తి, దాన్ని ప్రిపేర్ చేసిన వ్యక్తి అన్నీ ఈయనే ఆంజనేయులు గారి, పిఎస్ ఆంజనేయులు గారి డైరెక్షన్లోనే నడిచింది. అప్పుడు ఆయనకి దోమలు అట్లీస్ట్ దోమలు కుడుతున్నాయి అని చెప్పిన దానికే రంభా ఊరుసి వచ్చి కుడుతుందా అని చెప్పాడు కోడలని, ఇలా మాట్లాడినారు. ఇప్పుడు వీళ్ళు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఒక 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికే మీరు ఇలాంటివి ప్రొవైడ్ చేయడానికి మంచం ఇవ్వకుండా, ఒక కుర్చీ ఇవ్వకుండా, ఇవన్నీ కూడా కోర్టు నుంచి తీసుకున్నారు. సరే, ఫుడ్ అనేటివి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే ఆయన హెల్త్ రీత్యా కానివ్వండి ఇది ఉండింది. కానీ ప్రతిదీ ఆయనకి ఏది అడగాలన్నా, ఏం కావాలన్నా, అట్లీస్ట్ హాట్ వాటర్ కావాలన్నా ప్రతి దానికి వెళ్ళి కోర్టులో వేసుకుంటే కానీ ఇచ్చేవాళ్ళు కాదు. అంత ఇబ్బంది పెట్టారు. ఈ రోజున వీళ్ళకి అందరికీ పక్క జైల్లో తోడులుగా పక్కన కూడా వాళ్ళని పెట్టడం, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి. కాకపోతే వల్లభనేని వంశీకి ఇప్పుడు కొంచెం టైంపాస్ అవుతున్నట్టుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ వైఫ్ కూడా అంది, ఒక్కళ్ళే ఉండి బోర్ కొడుతుంది, ఆయన ఉండలేకపోతున్నారు, ఒక రూమ్లో బంధించేసినట్టు ఉంటుంది, ఒక్కళ్ళే ఉంటున్నారని అంది. సో ఇప్పుడు అందుకనేమో జతకి ఇద్దరు వెళ్ళేటప్పటికి ఆయనకి సంతోషం ఉండొచ్చు మేబీ. అంటే ఇప్పుడు A4గా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు, ఇంకా A5 ఉండే వాళ్ళు ఉన్నారు, అంటే A4గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా వరుసగా చూసుకుంటే చాలామంది కూడా ఇంకా నెక్స్ట్ పొజిషన్ ఇదేనేమో అనుకుంటే ఆంధ్రప్రదేశ్ జైళ్ళన్నీ కూడా ఫిల్ అయిపోయేటట్టే కనపడుతున్నాయి వీళ్ళతోనే. అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దోచుకోవటం బాగా చేశారు. దౌర్జన్యాలు, ఎక్కడ చూసిన స్కామ్లు, వేల కోట్లు దోచుకోవటం, లక్షలకు వీలైనంత వరకు దోచటమే. ఇంకా వీళ్ళు చేసింది ఏమీ లేదు, అక్రమాలు చేయటమే, ఇదే పని చేశారు. సో వాటన్నిటి తాలూకా కానీ ఇప్పుడు వరుస పెట్టి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ కస్టడీకి అడుగుతున్నారు ఆంజనేయులు గారిని. సో ఆ జత్వానీ కేసులో ఏం జరిగింది ఇవన్నీ కూడా ఆయనే చెప్పాల్సింది ఉంటుంది. ఎవరి కోసం చేశారు అది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన అక్రమంగా తీసుకొచ్చారు, బంధించారు, ఇక్కడ ఇవన్నీ చేసిన దానిలో ఉన్నారు. ఆయన ఎవరు చెప్తే చేశాడు, ఎవరి కోసం చేశారు, ఇవన్నీ ఉంటాయి.
ఇప్పుడు ఆయన్ని కస్టడీకి తీసుకున్నాక అవన్నీ బయట వస్తాయి. ఆయన ఎవరెవరి పేర్లు చెప్తారో తెలియాలి. ఆయన్ని ఎలాగో కస్టడీకి తీసుకుంటారు. ఎలాగో ఇంకా 14 days రిమాండ్కి ఇచ్చినప్పుడు పోలీస్ కస్టడీకి కూడా ఇస్తారు కాబట్టి మళ్ళీ ఇంకా ఆయన ఏం చెప్తాడు అనేది అంటే ఉంటుంది. వీళ్ళని అరెస్ట్ CID. చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం కూడా పోలీసులకి పెద్ద టాస్క్గా మారిందండి. ఇక మీదట అరెస్ట్ అవ్వబోయే వాళ్ళు మరి అరెస్ట్ అయితే ఇంక అసలు పోలీసుల పరిస్థితి ఏంటంటారు? ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరి పేర్లు చెప్పేస్తారని చెప్పేసి నిజంగానే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే వీళ్ళే కాకపోయినా ఇంకా చాలామంది ఉన్నారుగా అరెస్ట్ అయ్యేవాళ్ళు. ఇంకా వీళ్ళ లెక్కను చూస్తే మనం అందరినీ చూస్తే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, వసూళ్ళు కానివ్వండి, ఇవన్నీ చేసిన వాళ్ళలో విడుదల రజనీ ఉంది, రోజా ఉంది, వీళ్ళది ఎట్లాగో. కాకపోతే దీనిలో ఒకటి కొడాలి నాని గారు బాంబే అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరిగేసి ఇప్పుడే విజయవాడ ఫ్రెష్గా ల్యాండ్ అయినట్టున్నాడు. ఆయన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ తప్పించుకుందామని అనుకుంటున్నారు కానీ తప్పించుకోవడానికి అయితే లేదులేండి. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఒక నమ్మకం, భరోసా అనేది కల్పించాల్సింది ఉంటుంది కూటమి ప్రభుత్వం. ఎంతైనా తినేసేసి మనం ఎటైనా తప్పించుకోవచ్చు అనుకుంటే కుదరదు కదా. సో అందుకోసం ఖచ్చితంగా ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ అయితే మటుకు అరెస్ట్ అవుతారు. ఇంకోటి ఫైల్స్ తగలబెట్టడం, చేసినవి చేస్తారు, మళ్ళీ ఫైల్స్ తగలబెట్టే పనులు చేస్తారు కదా. ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళని వదిలిపెడితే ఇంకొకటి మళ్ళీ ఇంకో చోట ఇంకొకళ్ళు చేస్తారు ఈ ఫైల్స్ తగలబెట్టాలు. ఇవన్నీ కూడా మనం చూసాం మదనపల్లిలో కూడా ఫైల్స్ అలాగే తగలబెట్టడం జరిగింది కదా. సో ఆ కేసే కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఏది కూడా వదిలిపెట్టకూడదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా చిత్తూరు జిల్లాలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సో వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయట వస్తాయి. ఇప్పుడు టీటీడీలో జరిగిన కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ బయట రావాలి. వాళ్ళకు కూడా ఉంటుంది. ఎందుకంటే దేవస్థానం సొమ్ము కూడా టీటీడీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? సో అది కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్ని రకాలుగా చూస్తే వైసీపీ వాళ్ళు చేసిన అన్ని అక్రమాలు, వాళ్ళు దోచుకున్నంత డబ్బు కానివ్వండి, ఇంకా వాళ్ళు చెప్తారు ఇది చెప్తున్నారు వాళ్ళు ఏదైతే మద్యంలో చేసిన స్కామ్ ఉందో ఆ డబ్బులు తీసుకోనంట ప్రజలకు పంచారంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే అది గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ బిజినెస్ చేసింది, అది ప్రజలకు పంచారంటే ట్యాక్సులు కట్టించుకోవచ్చుగా, డిజిటల్ మనీ వాడచ్చుగా. ఎందుకు డిజిటల్ మనీ లేకుండా? ఇది మాత్రం ఈ లాజిక్ ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నారా? అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఈ మాట. అసలు ఆయనకి అట్లా నువ్వు ప్రజలది డబ్బు మేము ప్రజలకే పంచుతున్నాము అని చెప్పినప్పుడైనా నువ్వు డిజిటల్ మనీ వాడి ఉండొచ్చు కదా. ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిపించారు? ఎందుకు మానేశారు? అంతా క్యాష్ పెట్టి కొనుక్కోవాలనే రూల్ ఎందుకు పెట్టారు? అంటే మీరు కాజేయటానికే కదా. సరే ఈ మొత్తంలో కూడా తెలిసింది ఏంటి? వీటికంతా ప్లానింగ్స్ జరిగాయి, పంచుకున్నారు, ఎవరి కాళ్ళు ఎంతెంత కావాలో పంచుకున్నారు అనేదే బయట వచ్చింది ఆఖరికి. ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా తెలియాల్సింది ఉంది. ఆ సునీల్ రెడ్డి ఎవరో తెలియాలి, ఆయన పట్టుకున్న తర్వాత ఆయన ఎవరు పేర్లు చెప్తారు, ఇవన్నీ చూడాలి. సో ఇప్పుడైతే ఆ కసిరెడ్డి సునీల్ పేరు చెప్పున్నాడు. ఆ సునీల్ అనే వ్యక్తి కూడా ఎవరో బయట వచ్చి అతన్ని కూడా పట్టుకున్న తర్వాత ఇంకొంతమంది పేర్లు బయట వస్తాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.